ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 23వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:30 లోపు మీ ఇంట్లో జరిగేది ఇదే. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే వీరి జీవితంలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురైనప్పటికీ వీరు నిరంతరం దానికోసం శ్రమిస్తూనే ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉంటాయి. దీనికి కారణం వీరి జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులనే చెప్పుకోవాలి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది మిమ్మల్ని ఎప్పుడూ కూడా సమస్యల్లోకి నెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం వారికి ఉంటుంది. ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో దాని కారణంగా మీపైన కుళ్ళును, అసూయను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కూడా మీ యొక్క జీవితంపై నెగిటివ్ ప్రభావాన్నైతే చూపిస్తుంది. ఎందుకంటే వారి యొక్క చెడు దృష్టి ఏదైతే ఉందో అది మీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడ్డ వ్యక్తులు, అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం. అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎందుకంటే కనుక వారి యొక్క చెడు దృష్టి బారిన పడకుండా కొన్ని పరిహారాలు పాటించగలిగితే మీ జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే, అంటే నవంబర్ 23వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే, మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే మీరు మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే ఒక లక్ష్యాన్ని బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ సమయంలో మీరు వినబోతున్నారు. అంటే కొంతమంది ఉద్యోగం రావాలని వారి యొక్క జీవిత లక్ష్యం అయి ఉంటుంది. అంటే చక్కటి ఉద్యోగం దొరకాలని, లైఫ్లో సెటిల్ కావాలని, అలాగే కొంతమందికి ఉన్నత సంస్థలో ప్రవేశం దొరకాలని, ఇక మరికొంతమందికి వివాహం జరగాలని, ఇక ఇంకొంతమందికి విదేశాలకు వెళ్లాలని, ఈ విధంగా ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి వారి జీవితానికి సంబంధించి బలమైన కోరికనైతే వారు కలిగి ఉంటారు. అటువంటి కోరిక కోసం చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లయితే ఈ రోజు, అంటే నవంబర్ 23వ తేదీ శనివారం రోజు మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:30 లోపు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా వినే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను మీరు వింటారు. మీరు ఎదురు చూసిన శుభముహూర్తం మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయిందనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా ఈరోజు దినఫలాల్లో మీరు మీ యొక్క లైఫ్కి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే, వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఈరోజు అనుకుంటారు, కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోతారు. అలాగే కుటుంబ సభ్యులతో మీకు కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఉంది. కాబట్టి దాని ప్రభావం కారణంగా మీరు మీ యొక్క వ్యాపారంపై
మనస్సు కేంద్రీకరించలేకపోతారు. అంటే మీరు మార్పులు చేర్పులు చేద్దామనుకున్నారు కానీ మీ యొక్క మనస్సు బాగోలేక ఆలోచనను మీరు పక్కన పెట్టేశారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోవాలని మీరు ఎంతగానో ఆరాటపడుతున్నారు. పని విషయంలో కూడా మీరు ఎంతో నిబద్ధతతో ఉంటారు. పని విషయంలో సక్రమంగా పనిని నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే మీరు చాలా శ్రమ పడుతూ ఉంటారు. కానీ మీ యొక్క శ్రమను ఇదివరకు ఎప్పుడు కూడా మీ కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా గుర్తించలేదు. మీ పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తించలేదు. ఈ కారణంగా ఎన్నోసార్లు మానసికంగా నిరాశకి లోనైన సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి. అయితే ఈ రోజు ధనఫలాల్లో చూసినట్లయితే మీ శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించి మీపైన ప్రశంసల వర్షం కురిపించే అవకాశాలైతే ఈ రోజు ధనఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి రాజకీయవేత్తలతో మీకు కొంత సమస్యాత్మకమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏ పని చేసినా కానీ ముందుగా శివుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడతాడు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారు వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్నైతే తీసుకోబోతున్నారు. అలాగే ఇదివరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఈ మధ్య కాలంలో వాటిని సేల్ చేయాలని మీరు భావిస్తున్నట్లయితే కనుక ఈ రోజు మీకు ఒక మంచి పార్టీ దొరుకుతుంది. అంటే మంచి కస్టమర్ మీ దగ్గరికి వచ్చి మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అమ్మాలి అనుకుంటున్నటువంటి ప్రాపర్టీని వారు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు అనుకూలమైన ఫలితాలైతే ఖచ్చితంగా ఈ రోజు ధనఫలాల్లో చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. అలాగే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ప్రయత్నాలైతే సక్సెస్ కాబోతున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు ధనఫలాల్లో చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను కూడా మీరు కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారితో కలుసుకోవాలని, వారితో కమ్యూనికేట్ కావాలని మీరు భావిస్తున్నారు, ఎంతగానో ఆశపడుతున్నారు. కానీ మీకు అవకాశం దొరకటం లేదు. ఎందుకంటే వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేదు. దీనికోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క లైఫ్ కి సంబంధించి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే మీరు లక్ష్యాన్ని కలిగి ఉన్నారో, చాలా కాలంగా వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు 12:20 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే మీరు వినే సూచనలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి, శని స్తోత్రం పారాయణ చేయాలి, శని చాలీసా పఠించాలి. అలాగే శనికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కాని, వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు జీవితంలో ఎంతో సక్సెస్ ని కూడా సాధించడానికి మీ ముందుకు అవకాశాలు వస్తాయి. దానికోసం ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. లక్ష్మీ ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి నవంబర్ 23వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:30 లోపు వారి ఇంట్లో ఏం జరుగుతుంది, వారు వినబోయే వార్త ఏంటి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.